Hey guys, welcome back to my new vlog. So welcome back to one more mini vlog. అంటే ఇది ఫుల్ వ్లాగ్ కానీ మినీ వ్లాగ్ అంటున్నాను మర్చిపోయి. సో ఈరోజు అయితే బోనాలు అనమాట. సో బోనాలు స్పెషల్ వ్లాగ్ 2025 అండ్ ఆషాఢం కాబట్టి ఖచ్చితంగా నేనైతే అది ఆకు తెచ్చుకున్నా, గోరింట ఆకు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మామయ్య వాళ్ళ ఇంట్లో నుంచి. సో ఇలా పెట్టుకున్నాము. 1 వీక్ అయ్యింది తెచ్చుకొని. అయినా కానీ అంటే మేము ఆకునైతే గ్రైండ్ చేయలేదు 1 వీక్ కూడా, అలానే వదిలేసాము. అండ్ ఏంటంటే ఆకుని తెచ్చాక పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాక ఒక 1 వీక్ తర్వాత అలా పెట్టుకుంటే పండదంట. కానీ ఆకుని గ్రైండ్ చేయకుండా అలానే ఉంచి ఎన్ని డేస్ అయినా తర్వాత పెట్టుకోవచ్చంట. ఆకు కూడా ఆల్రెడీ ఈ కలర్ అయితే అయిపోయింది, అప్పుడు ఇంకా పేస్ట్ చేసాము. సో చాలా బాగా పండింది కదా. నాకైతే అంటే ఓవర్ నైట్ పెట్టేసుకున్నాము, ఇంకా మధ్యాహ్నం టైం లేకుండే అనేసి. ఇంకా ఇప్పుడే పూరీలు చేశాను, మొత్తం ఆయిలీ అయిపోయింది ప్లేస్ అయితే. సో ఇప్పుడు మనం మంచిగా రెడీ అయిపోవాలి. అండ్ బోనానికి కూడా మమ్మీ సెట్ చేసి పెట్టింది. ఫ్లవర్స్ కోసం అయితే మార్కెట్కి వెళ్ళారు. మమ్మీ వచ్చేలోపు ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ ఆల్సో రెడీ అయిపోవాలి. ఇంకా మీన్ వైల్ కొంచెం టైం ఉంటే పుదీనా అండ్ కొత్తిమీర కూడా మనము మంచిగా తీసి పెట్టాలన్నమాట. ఇదంతా చేసేసరికి ఎంత టైం అవుద్దో. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 11:05 అలా అయిపోయిందనమాట. సో 12 అవుతుంది అనుకుంటా మేము వెళ్ళేసరికి. సో గుడికి వెళ్ళాక ఎలా డెకరేషన్ చేశారు అదంతా కూడా నేను వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ చాలా డేస్ తర్వాత మనం వ్లాగ్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా లైక్ వేయండి. అండ్ ఛానల్ ఒకవేళ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. ఫస్ట్ టైం పూరి ఇప్పుడు దియాలి అది. ఎంత భయం వేస్తుందో. ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం కాల్చడం. ఇప్పుడు స్నానం చేసినట్టుంది అసలు, మొత్తం ఆయిల్ దగ్గరకు వచ్చేసరికి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. కిచెన్లోకి వచ్చేసరికి ఇంకా రెడీ అవ్వలేదు. సో మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అవ్వాలి, మొత్తం చెమట. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నైస్. తెలుగులో చెప్పు. బాగుంది. భయం వేసిందా? ఏం భయం అవ్వలేదు. ఆయిల్ని పైన పడిపోతుందని అట్లా ఏం అవ్వలేదు, కానీ షేప్ అవుట్లు అయిపోయి వేసేటప్పుడు అనుకుంది. బోనాలు స్పెషల్ పూరీస్. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నా, కొన్ని ప్రొమోకనట్ ఉంటే యాడ్ చేసుకున్నా. అండ్ డాడీ అయితే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చారు, ఇడ్లీ అనుకుంటా ఇది. సో ఇడ్లీ ఒకటి అలా తినేసి ఇంకా ఇదే తినేసేయాలి, మన ఓదీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్. సో ఇదన్నమాట మన బ్రేక్ఫాస్ట్. అండ్ పూరీలు అయితే చేసాము, చూపించాను కదా, ఒక 4 ఉన్నాయి. సో నేను మా చెల్లి షేర్ చేసుకుని తింటాము. ఈ చట్నీ అయితే అసలు బాగుండదు, ఇంకా అదే తినాలి. ఇంకా ఈ రెడ్ చట్నీ ఉంది, ఇది కూడా బాగుంటుంది అనుకుంటుంది నాకు తెలిసి. సో లెట్స్ కంటిన్యూ అవర్ బ్రేక్ఫాస్ట్.
అండ్ ఈసారి 2025కి మన అవుట్ఫిట్ ఆఫ్ ద డే అనమాట. మొత్తం జుగా చేసి క్రియేట్ చేశాను ఈ అవుట్ఫిట్ అయితే. దగ్గర ముగ్గేసి ఇక్కడ బోనం పెట్టడానికి మమ్మీ అయితే ముగ్గేశారు. దీనిపైన ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పెట్టడానికి అయితే ప్లేస్ లేదు కాబట్టి సో ఇక్కడ పెడతాము ఈసారి. ఇక్కడ అక్కడ ఏదో అంటారు, అమ్మవారి దగ్గర ఉంటుంది కదా స్టోన్, అక్కడ పోయడానికి వాటర్ అనమాట. ఇలా పొట్టు పెట్టి వాటర్ తీసుకెళ్తాం ఇంటి నుంచే. ఇది అందుకోసం. బోనంలో అన్నం అనమాట, పసుపు అన్నం. అండ్ ఇక్కడైతే పచ్చిపులుసు ఇది. సో తెలంగాణలో అయితే మేము ఇంతే చేస్తాము. కొంతమంది ఆకుకూర అవి కూడా వేస్తూ ఉంటారు. అండ్ దాట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చింది అని. నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు పలారం బండి కూడా చూసామన్నమాట. ఇదన్నమాట మా లంచ్ ప్లేట్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్.